చూడు. ఇది ఆడియో సిస్టమ్ ఒకసారి రావట్లేదు చూడు. ఏం చూడాలండి? What I need to see? Are you talking with me? Okay, fine. So నిన్న మనం ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూసాం, రైట్? So everyone, have you installed the Power BI? Yes, sir. Okay. సో మనం ఇప్పుడు ఈ టూల్లో ఉన్నాం అనమాట. మీన్స్ అప్లికేషన్ ఓపెన్ చేశాను, పవర్ బిఐ అప్లికేషన్. ఓకే, సో ఈ విండో ఏదైతే వస్తుందో దీన్ని క్లోజ్ చేయండి. ఓకే, నౌ ఇట్ ఇస్ నాట్ రిక్వైర్డ్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సో ఈ డాటెడ్ లైన్స్ కనబడుతున్నాయా మీకు? ఆర్ యూ ఏబుల్ టు Yes. సీ ద డాటెడ్ లైన్స్? Yes, yes. ఆ డాటెడ్ లైన్స్ లోపల వాట్ ఎవర్ ఏరియా యు ఆర్ సీయింగ్, రైట్, దట్ ఈస్ ద ఏరియా వేర్ యూ నీడ్ టు బిల్డ్ ద డాష్బోర్డ్. That is the area where you need to build the report. Okay. Okay. సో ఇప్పుడు ఈ ఏరియాలో ఏమంటుంది? ఇది ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. వాట్ ఈస్ దట్ స్టేట్మెంట్? Add data to your report. Add data to your report. Okay, add data to your report. Okay, సో ఇండైరెక్ట్ గా దీని మీనింగ్ ఏంట్రా అంటే వితౌట్ హ్యావింగ్ డేటా యూ కెనాట్ డూ ఎనీథింగ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ ఏరియాలో ఇది క్లియర్ అయితే గానీ సో వీ కెనాట్ బిల్డ్ ద రిపోర్ట్. గాట్ ఇట్? అండర్స్టూడ్? సో డేటాని యాడ్ చేయడానికి మనం డెమోలో మాట్లాడుకున్నాం కదా, విచ్ ఆప్షన్ వీ నీడ్ టు యూస్ డేటాని తెచ్చుకోవడానికి? గెట్ డేటాని తెచ్చుకోవచ్చు. గెట్ డేటా. ఓకే, గెట్ డేటా ఇస్ ద ఆప్షన్ వేర్ we need to use it to fetch the data from the data source. So get data ఇక్కడ ఆప్షన్ కనబడుతుందా? Yes, sir. So this is the option which we are going to use it. Okay, get data lo what will be there ante you will be having all data connectors. Data connectors will be there. Okay, if you want to load the data from Snowflake connector ఉంది. Okay, if you want to load the data from Azure నుంచి ఉంది. Okay, if you want to load the data from somewhere means SAP, ఇవన్నీ ఉన్నాయి మనకి కదా. ఓకే, SAP ఉంది, ఎక్సెల్ నుంచి లోడ్ చేయొచ్చు. ఓకే, యూ కెన్ లోడ్ ఫ్రమ్ ఎక్సెల్. SQL నుంచి లోడ్ చేయొచ్చు, యాక్సెస్ నుంచి లోడ్ చేయొచ్చు, ఆర్కిల్ DB నుంచి లోడ్ చేయొచ్చు. దిస్ ఇస్ SAP is there, Teradata is there, MySQL is there, Snowflake is there. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా సోర్సెస్ ఉంటాయి. ఓకే, దిస్ లిస్ట్ విల్ గో ఆన్ ఇంక్రీజింగ్ ఆన్ డే టు డే బేసిస్. ఓకే, ఎప్పుడైతే అప్డేట్స్ వస్తాయో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, బికాస్ రెగ్యులర్లీ దే విల్ వర్క్ ఆన్ దస్ వన్. బికాస్ ఇది కనెక్టర్ కి బ్యాక్ ఎండ్ లో కోడ్ జనరేట్ అవుతుంది అనమాట టు కనెక్ట్ టు వన్ పర్టికులర్ సోర్స్. ఇన్ జనరల్లీ మీరు జావాకి వెళ్ళినా వేరే చోటుకి వెళ్ళినా సో వీ నీడ్ టు రైట్ ఎ కోడ్. ఓకే, టు కనెక్ట్ టు ద సోర్స్ అండ్ ఫెచ్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, సో అలాగే ఇక్కడ ఇన్బిల్డ్ దీనికి కోడ్ ఉంటుంది. ఓకే, సో దే విల్ కీప్ ఈచ్ అండ్ ఎవ్రీ మీన్స్ దస్ డేటా కనెక్టర్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. ఓకే, సో మనం వీటిని యూస్ చేసుకొని వీ కెన్ ఫెచ్ ద డేటా ఇన్ టు పవర్ బిఐ. ఓకే, సో ఐఎమ్ కనెక్టింగ్ టు ఎ ఎక్సెల్ వర్క్బుక్. సో ఇట్ హ్యాస్ టేకెన్ మీ టు ద నా డెస్క్టాప్ లోకి తీసుకొని వెళ్ళింది. ఓకే, సో శాంపుల్ డేటాని నేను కనెక్ట్ చేస్తున్నా. ఐఎమ్ కనెక్టింగ్ టు దిస్ శాంపుల్ డేటా. సో ఎప్పుడైతే శాంపుల్ డేటాకి నేను కనెక్ట్ చేశానో యాక్చువల్గా నేను కనెక్ట్ చేసింది ఎక్సెల్కి, రైట్? Yes, sir. సో ఎక్సెల్లో వాట్ అండ్ ఆల్ విల్ బి దేర్ జనరల్లీ? వాట్ యూ విల్ సీ ఇన్ ఎక్సెల్? Tables.
ఎక్సెల్ లో టేబుల్స్ ఉండవు, షీట్స్. షీట్స్ ఉంటాయి. యాక్చువల్లీ టేబుల్ ఈజ్ నథింగ్ బట్ షీట్ ఈజ్ నథింగ్ బట్ టేబుల్. ఓకే Okay. ఓకే, కానీ ఎక్సెల్ లో టేబుల్స్ ఉండవు, షీట్స్ ఉంటాయి. ఓకే, షీట్స్ లో ఏముంటుంది? షీట్స్ లో ఏముంటుంది? సెల్స్ Hmm? ఉంటాయి. సెల్స్. యా, సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ లో డేటా ఉంటుంది. సో డేటా విల్ బి దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. కరెక్ట్. Yes. నా ఎక్సెల్ షీట్ లో మొత్తం ఒక మీన్స్ ఎక్సెల్ వర్క్ బుక్ లో ఒక 6 షీట్స్ ఉన్నాయి నాకు. ఆ 6 షీట్స్ ఇక్కడ కనబడుతున్నాయి. ఓకే, ఎక్సెల్ వర్క్ బుక్ శాంపిల్ డేటా అనే వర్క్ బుక్ లో 6 షీట్స్ ఉన్నాయి. ఆ 6 షీట్స్ ఇక్కడ కనబడుతున్నాయి. క్లియర్? అర్థమైందా? ఓకే. హలో 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 ఎవ్రీవన్, ప్లీజ్ రెస్పాండ్. Yes, sir. Just ఇక్కడ ఎన్ని షీట్స్ ఉన్నాయి? 6. అక్కడ కూడా 6 ఉన్నాయి, రైట్? మ్యాచ్ అవుతుంది, రైట్? yes, sir. అండ్ షీట్స్ కంటైన్ వాట్ డేటా? డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా. ఒక్కొక్క షీట్ లో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటాం మనం. ఇన్ జనరల్లీ ఒక్కొక్క షీట్ లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని మనం పెట్టుకుంటాం. సో యూ నీడ్ టు డిసైడ్ విచ్ డేటా ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూ. లేకపోతే యూజర్ హ్యాస్ టు టెల్ యూ ఓకే విచ్ డేటా ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూ. ఓకే, యూజర్ అన్ని షీట్స్ డేటా కావాలంటాడా, లేకపోతే ఒక షీట్ డేటా కావాలంటాడా, లేకపోతే 3 షీట్స్ డేటా కావాలంటాడా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద డేటా అనమాట. అతనికి ఏ డేటా కావాలి అంటే మీరు ఏ డేటా యూజ్ చేయాలి రిపోర్ట్ లో అనేది హీ విల్ గైడ్, దట్ పర్సన్ విల్ గైడ్. ఓకే, సో దాని మీద బేస్ చేసుకొని వాట్ యూ నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ టు లోడ్ ద డేటా. యూ నీడ్ టు లోడ్ ద డేటా. వేర్ యూ నీడ్ టు లోడ్ ద డేటా? యూ నీడ్ టు లోడ్ ద డేటా టు పవర్ బిఐ. సో నేను ఇప్పుడు సిటీ వైజ్ సేల్స్ ఈ ఒక్క టేబులే నాకు కావాలి. సో ఐ విల్ క్లిక్ ఆన్ దిస్ చెక్ బాక్స్ అండ్ ఐ విల్ లోడ్ ఇట్. సో ఎట్ ఎ టైం ఒకటే టేబుల్ లోడ్ చేయొచ్చా అంటే నో. ఎట్ ఎ టైం ఆల్ టేబుల్స్ లోడ్ చేయొచ్చు, ఎట్ ఎ టైం మల్టిపుల్ టేబుల్స్ లోడ్ చేయొచ్చు, ఎట్ ఎ టైం సింగిల్ టేబుల్ కూడా లోడ్ చేయొచ్చు. ఎట్ ఎ టైం బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ యూ కెన్ లోడ్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, వన్స్ నేను చెక్ చేసిన తర్వాత లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో చూడండి గైస్, ఓకే, నువ్వేమి చెక్ చేయకపోతే నథింగ్ విల్ బి ఎనేబుల్డ్ హియర్ అపార్ట్ ఫ్రమ్ క్యాన్సిల్. సో ఎనేబుల్ అవ్వాలి అంటే యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద చెక్ బాక్స్. అండ్ ఈ ఏరియా వచ్చి ప్రివ్యూ అన్నమాట, డేటా ప్రివ్యూ. ఓకే, వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ టేబుల్ అనేది ప్రివ్యూ చేసుకోవడానికి దిస్ ఏరియా విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. ఇప్పుడు నేను కాంకాటినేషన్ చూడాలనుకో, ఐ కెన్ క్లిక్ ఆన్ కాంకాటినేషన్. కాంకాటినేషన్ లో ఉన్న డేటా మొత్తం నాకు ఇక్కడ కనబడుతుంది. అలాగే కంట్రీ సేల్స్, అలాగే డిఫరెంట్ మీన్స్ ఏ టేబుల్లో మీన్స్ ఏ షీట్లో ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి. సో వై దిస్ విల్ బి హెల్ప్ఫుల్ అంటే మీరు ఎవ్రీ టైమ్ యూ కెనాట్ గో బ్యాక్, రైట్? వెన్ ఎవర్ యూ ఆర్ కనెక్టింగ్ టు ఎక్సెల్ వర్క్ బుక్, అందులో ఒక 20 షీట్స్ అలా ఉన్నాయి అనుకో, వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూ అనేది బై సీయింగ్ ద డేటా యూ కెన్ అండర్స్టాండ్ ఇట్, రైట్? సో అది మీకు తెలియాలంటే ఏ షీట్ లో ఉందని తెలియడానికి దిస్ ప్రివ్యూ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. క్లియర్? అండర్స్టూడ్? Okay. సో ఈ చెక్ బాక్స్ ని క్లిక్ చేసి వీ కెన్ లోడ్ ఇట్. సో వెన్ ఎవర్ ఐ లోడ్ ఇట్, కింద ఒక స్టేట్మెంట్ ఉంది. ఏంటది? వన్స్ లోడెడ్ యువర్ డేటా విల్ అపియర్ ఇన్ ద డేటా ప్యాన్. వన్స్ లోడెడ్ యువర్ డేటా విల్ అపియర్ ఇన్ ద డేటా ప్యాన్. సో నేను లోడ్ చేస్తున్నాను, నా డేటా ప్యాన్ ఉంది ఇక్కడ. ఓకే, డేటా ప్యాన్ వచ్చింది. ఓకే, చాలా మందికి డేటా ప్యాన్ కనపడదు. ఓకే, డేటా ప్యాన్ కనపడినప్పుడు ఏం చేయాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్. సో డేటా వచ్చిందా? నౌ డేటా, ఆర్ యూ ఏబుల్ టు సీ ఇన్ ద డేటా ప్యాన్? Yes. Now what is the statement here? Come on, read it out. Build visuals Yes, with your yes, data. data. Build visuals with your data. Means now data వచ్చింది, so now we can build the visual with your data. Clear? Okay. సో డేటా ప్యాన్ మీకు కనపడకపోతే వ్యూలోకి వెళ్ళండి. సో ఇది 1 క్లిక్ ఎనేబుల్, ఇంకో క్లిక్ డిజేబుల్ అనమాట. నౌ డిజేబుల్ అయింది చూడండి.
ఎనేబుల్ అయిందని నీకు ఎలా తెలుస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్ హైలైటింగ్ విత్ అనదర్ కలర్ విత్ అ బార్డర్. ఇప్పుడు ఇక్కడ ఒక బార్డర్ ఒక హైలైట్ అయిందా కలర్, ఇన్స్టెడ్ ఆఫ్ వైట్ ఇట్ ఈస్ షోయింగ్ సమ్ లైట్ గ్రే, రైట్? Yeah. సో అలాగా వన్ క్లిక్ ఈజ్ ఎనేబుల్, ఇంకో క్లిక్ వచ్చి డిజేబుల్. నౌ ఇప్పుడు ఎనేబుల్ అయింది. సో ఇఫ్ యూ వాంట్ టు ఎనేబుల్ ద డేటా పాన్, సో గో టు వ్యూ అండ్ క్లిక్ ఆన్ ద డేటా. క్లియర్? Okay. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటా లేకుండా వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, గుర్తుపెట్టుకోండి, వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, సో నౌ డేటా తెచ్చుకున్నాం. నౌ వీ కెన్ బిల్డ్ ద విజువల్స్, కరెక్ట్? Yes, sir. But what is our process flow telling to you? Then already discussed this another demo lo. What is the process flow telling to you? What we need to do? Can we build the visual? Yeah. Can we Analyze build the it. visual? ఏం చేయాలి? What we need to do next? Analyze the data. No. అనాలిసిస్ అనేది అంతర్లీనంగా జరుగుతూ ఉంటుందండి. ఓకే, దట్స్ ఫైన్. బట్ వాట్ వీ నీడ్ టు డూ, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? Clean the data. Clean the data, correct. So transform your data. If data is not coming in your required format, then you need to clean the data. Okay, raw material direct ga use chesi we are going to construct the building or not. So sometimes based on the requirement you need to modify your raw material, correct? Yes. While constructing of a building, correct? ఈ ఎగ్జాంపుల్ అందరికి గుర్తుందా లేదా? Yes or no? Everyone unmute and tell me. Yes. Yes, sir. Yes, sir. Okay. So now what is the next step? Next step is to transform the data, correct? Yes, sir. So we have fetched the data and next step is to transform the data. Whatever you are seeing here, all these are data connectors. All these are data connectors only. Okay, but ikkada entra ante maximum we are going to use Excel and SQL. Majorly Excel, SQL and enter data కూడా యూస్ చేస్తాం. వాట్ ఆర్ దీస్ అనేది యూ విల్ కమ్ టు నో. SQL అనేది నేను లాస్ట్ లో చూపిస్తాను. సో ఈ ఎక్కువ మేజర్లీ ఈ కనెక్టర్స్ ఎక్కువ యూస్ చేస్తాం. లైవ్ కనెక్షన్ ఉన్నప్పుడు వి విల్ గో విత్ దస్ వన్. ఓకే, పవర్ బిఐ డేటా మెయిన్ ఓన్ డేటా సెట్స్ ని కనెక్ట్ చేస్తాం అనమాట. దాట్ వి విల్ కాల్ ఇట్ యాజ్ లైవ్ కనెక్షన్స్. వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ దిస్ ఇస్ టూ ఎర్లీ. ఓకే, సో మనం స్లోలీ వన్ బై వన్ నేర్చుకుందాం. ఓకే, వన్స్ మీకు నాలెడ్జ్ గెయిన్ అయిన తర్వాత దెన్ ఐ విల్ షేర్ దాట్ ఇన్ఫర్మేషన్ టు. So the next process is to transform the data, correct? Yes. So ఇప్పుడు నేను మళ్ళీ ఎక్సెల్ వర్క్ బుక్ లోకి వెళ్తున్నాను. మళ్ళీ నేను శాంపిల్ డేటాలోకి వెళ్తున్నాను. ప్రీవియస్లీ మనం డేటాని లోడ్ చేసేటప్పుడు ఏం క్లిక్ చేసాం మనం? మీన్స్ ఇక్కడ కింద వాట్ వీ హ్యావ్ క్లిక్డ్, విచ్ బటన్? Load. లోడ్ బటన్ క్లిక్ చేసాం, కరెక్ట్? Yes, sir. ఇది మనం సోర్స్ అనుకుందాం. అండ్ దిస్ ఇస్ అవర్ మోడల్. యాక్చువల్ గా మీరు ఏదైతే చూస్తున్నారో, వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్, ఓకే, ద వ్యూ, ద ఫ్రంట్ వ్యూ, దిస్ వ్యూ విల్ కాల్ ఇట్ యాజ్ మోడల్ వ్యూ. దీన్ని మనం మోడల్ వ్యూ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, వేర్ వి విల్ బిల్డ్ ద విజువల్స్, దాట్ ఈస్ మోడల్ వ్యూ. ఓకే, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ మోడల్ యాక్చువల్లీ. ఓకే, దిస్ ఇస్ మోడల్, గుర్తుపెట్టుకోండి. ఓకే,
సో టోటల్ మనకి 2 విండోస్ ఉంటాయి. ఫస్ట్ విండో ఇస్ మోడల్ విండో, సెకండ్ విండో ఏంటి అనేది డిస్కస్ అయిపోతున్నాయి. సో ఈ టేబుల్ ని నేను లోడు చేయొచ్చు, ట్రాన్స్ఫార్మ్ డేటా కూడా చేయొచ్చు. కరెక్ట్? ఇక్కడ నాకు ఆ ఆప్షనే కనబడుతుంది, రైట్? Yes, ఎస్ sir. నో? Yes, sir. Yes, yes. సో ఇందాక మనం ఏం చేసాము అంటే వీ హ్యావ్ క్లిక్డ్ ఆన్ లోడ్, రైట్? Yeah. లోడ్ క్లిక్ అయినప్పుడు ఏం జరిగింది? డేటా సోర్స్ లో నుంచి మోడల్లోకి లోడ్ అయింది. కరెక్ట్? Yes. ఎస్ నో? Yes, ఆర్ యూ sir. ఏబుల్ టు సీ ద డేటా ఇన్ ద మోడల్? Yes. నా కర్సర్ చూడండి, సిటీ వైజ్ సేల్స్ అనేది మోడల్లో కనపడుతుందా లేదా? ఎస్. Yes, sir. సో యాక్చువల్గా ఇది జరిగింది. యాక్చువల్గా ఇది జరిగింది. సోర్స్ నుంచి డేటా అనేది మోడల్లోకి వెళ్ళింది. యాక్చువల్గా మీన్స్ మీకు కనపడుతుంది ఇదే కానీ యాక్చువల్గా జరిగిన ప్రాసెస్ ఇది కాదండి. యాక్చువల్గా జరిగిన ప్రాసెస్ ఇది కాదు. ఓకే, జరిగిన ప్రాసెస్ ఏంట్రా అంటే ఓకే, ఇట్ విల్ లోడ్ టు one more window and from that window it will load to model. Whenever you click on load click చేసినప్పుడు ఏం జరుగుతుందిరా అంటే ఫస్ట్ సోర్స్ విల్ బి లోడెడ్ టు పవర్ క్వెరీ ఎడిటర్. ఫస్ట్ సోర్స్ విల్ బి లోడెడ్ టు పవర్ క్వెరీ ఎడిటర్, దెన్ ఇట్ విల్ బి లోడెడ్ టు మోడల్. ఇక్కడ వరకు క్లియరా? వాట్ ఈస్ పవర్ క్వెరీ ఎడిటర్ అనేది యూ విల్ కమ్ టు నో. ఇక్కడ వరకు క్లియరా? Yes, sir. Any Yes. questions? Any questions? Okay. So load click చేస్తే ఏం జరుగుతుంది? Come on, tell me. Directly it will load data into model No. without transforming data. Yeah, actually internal process ఏంట్రా అంటే it will load the data into Power Query editor, then it will be loaded to Yeah, model. yeah. Correct. ఇది correct. internal Background process. is- Okay, yes. this is the internal process. డైరెక్ట్లీ ఎప్పుడు మోడల్లోకి డేటా లోడ్ అవ్వదండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, పవర్ క్వెరీ ఎడిటర్ లో ఖచ్చితంగా ఆ డేటా ఉండాల్సిందే. ఇస్ దిస్ క్లియర్? Okay. Okay, okay, ఓకే, అండ్ okay. ద నెక్స్ట్ ఆప్షన్ ఇస్ ట్రాన్స్ఫార్మ్ డేటా. కరెక్ట్? ట్రాన్స్ఫార్మ్ డేటా మీద కనుక మీరు క్లిక్ చేశారనుకో ఇట్ విల్ లోడ్ టిల్ పవర్ క్వెరీ ఎడిటర్. ఇట్ విల్ లోడ్ టిల్ పవర్ క్వెరీ ఎడిటర్. ఓకే, ఇట్ విల్ లోడ్ టిల్ పవర్ క్వెరీ ఎడిటర్. ఇప్పుడు యూ గైస్ కమ్ టు నో వాట్ ఈస్ దిస్ పవర్ క్వెరీ ఎడిటర్? Yes. వాట్ ఈస్ ఇట్? Yeah, Power Query is used to cleanse the data. The area where you will transform your data, that is Power Query editor. Transform data మీద క్లిక్ చేసినప్పుడు ఇది ఎక్కడి వరకు లోడ్ అయ్యి స్టాప్ అవుతుంది? Power Query edit. Till Power Query editor. Correct? So that means we can transform our data in Power Query editor. Understood? Okay. Everyone understood? Yes, sir. ఇందాక మనం లోడ్ మీద క్లిక్ చేసాం కాబట్టి వాంటెడ్లీ మనం లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరిగింది? మనకి అవసరం లేదు కదా, ట్రాన్స్ఫార్మింగ్ అవసరం లేదు, రైట్? Yeah. That is the reason it is not stopping in Power Query editor. It will be loading into Power Query editor, then immediately from Power Query editor it will be loaded to model. It will not stop anywhere. కానీ ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేసినప్పుడు డేటా విల్ బి లోడెడ్ టు పవర్ క్వెరీ ఎడిటర్, అక్కడ స్టాప్ అయిపోతుంది. అండర్స్టూడ్? Okay. ఎస్. ఎనీ క్వశ్చన్స్ స్టిల్ నౌ? ఎనీ క్వశ్చన్స్? No, sir. ఓకే, ఇప్పుడు నేను ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తున్నా. నేను చెప్పిన స్టేట్మెంట్స్ రెండు ప్రూవ్ చేస్తాను. ఓకే, సో ఇది ఒక కొత్త విండో ఓపెన్ అయింది. మోడల్ విండోకి ఈ విండోకి సంబంధం లేదు. దిస్ విండో విల్ కాల్ ఇట్ యాజ్ వాట్?
పైన హెడర్ ఉంది చూడండి. వాట్ ఈస్ దిస్ విండో? Power query editor. ఎవరన్నా నిద్రపోతున్నారా? హలో. Power Power query editor. query editor. No, right? Yes. Okay. It's Power Query Editor window. Okay. సో ఈ విండోకి సంబంధం లేదు, బికాస్ దీస్ టూ ఆర్ డిఫరెంట్ విండోస్. ఇది మోడల్ విండో, ఇది పవర్ క్వెరీ ఎడిటర్ విండో. సో లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరిగిద్దని చెప్పాను నేను? డైరెక్ట్ డేటా అనేది మోడల్ వ్యూలోకి వచ్చేసి డేటా అనేది మోడల్ వ్యూలోకి వస్తుంది, బట్ వయా పవర్ క్వెరీ ఎడిటర్. కరెక్ట్? ఎస్ సార్. Are you able to see city-wise sales in Power Query Editor and model as well? నా కర్సర్ చూడండి. Yes, yes. Yes. Are you able to see that? Yes. Everyone? Yes. Yes, yes. Okay. నేను నెక్స్ట్ ఏం చెప్పాను? ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తే ఏం జరుగుతుందని చెప్పాను? It will upload only in Power Query Editor. It will be loaded till Power Query Editor. కంట్రీ సేల్స్ అనేది పవర్ క్వెరీ ఎడిటర్ లో కనబడుతుంది, మరి మోడల్లో కనబడుతుందా? లేదు. సో రెండు స్టేట్మెంట్స్ ప్రూవ్ అయిపోయినాయా? Yes. అండర్స్టూడ్? Yes. ఓకే. నౌ ఐఎమ్ సేవింగ్ ద ఫైల్. నేను ఫైల్ ని సేవ్ చేస్తున్నా, పైన ఉన్న ఆప్షన్ తో సేవ్ చేస్తున్నా. ఓకే. సో సో మీకు కూడా ఇలా ఆప్షన్ వస్తుంది. యాజ్ ఆఫ్ నో అప్లై లేటర్ కొట్టండి, ఇన్స్టెడ్ ఆఫ్ అప్లై లేటర్ కొట్టండి. వాట్ ఈస్ దిస్ అప్లై లేటర్ అనేది యూ విల్ కమ్ టు నో. ఓకే. గివ్ మీ 1 minute. సో అప్లై లేటర్ అని అప్లై లేటర్ క్లిక్ చేసేయండి అండ్ ఫైల్ సేవ్ అయిపోతాయి. ఓకే. నరేంద్ర, స్మాల్ డౌట్. ఓకే. యాక్చువల్లీ అంటే పవర్ క్వరీలో మనం చేంజెస్ చేస్తాం కదా, సో చేసిన తర్వాత క్లోజ్ అండ్ అప్లై చేస్తాం కదా, లేకపోతే సేవ్ కూడా అంటే సేవ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాము? సో ఇట్స్ టూ ఎర్లీ టు టాక్. ఓకే. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది చేయండి యాజ్ ఆఫ్ నో. అంటే అప్లై లేటర్ చేశారు కదా, ఇది పవర్ క్వరీ నుంచే చేశారు సేవ్ ఆప్షన్. నేను పవర్ క్వెరీ నుంచే చేశాను. ఇప్పుడు నేను ఏదైతే Okay. చూపించానో సేవ్ పవర్ క్వెరీ నుంచే చేశాను. సో ఓకే. పవర్ క్వెరీ నుంచి సేవ్ చేసి అండ్ అప్లై లేటర్ క్లిక్ చేశాను. మీన్స్ వెన్ ఎవర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ క్లోజ్ అండ్ అప్లై అండ్ ఆల్, దట్ ఈస్ టూ ఎర్లీ. దట్స్ వాట్ ఐ హావ్ Correct. టోల్డ్. ఓకే. కరెక్ట్. యా, థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను అగైన్ ఐ వాంట్ టు లోడ్ ద డేటా. ఓకే. సో ఇప్పుడు నేను ఐ వాంట్ టు టేక్ శాంపుల్ డేటా అండ్ ఈ శాంపిల్ డేటాలో ఉన్న సమ్వేర్ కాంకాటినేషన్ అనేది నేను లోడ్ చేసేస్తున్నా.
ఎప్పుడైతే నేను లోడ్ క్లిక్ చేశానో ఆ కాంకాటినేషన్ అనేది మోడల్లోకి వచ్చిందా? ఎస్. Yes. నౌ నేను ఇప్పుడు ఈ కాంకాటినేషన్ ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి యాక్చువల్ గా అయితే, కానీ లోడ్ క్లిక్ చేశాను. కరెక్ట్? Okay. అదే కదా నేను ఇప్పుడు చెప్పింది మీకు. ఎస్ నో Yes, sir. అర్థమవుతుంది, రైట్? ఓకే. కానీ నేను ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే ఏం చేయాలి అనేది నెక్స్ట్ స్టెప్ అన్నమాట. సో లోడ్ చేసిన తర్వాత కూడా యూ కెన్ గో టు పవర్ క్వెరీ ఎడిటర్. అదే నేను చెప్దాం అనుకున్నది. ఓకే. సో లోడ్ చేసేటప్పుడే కాదు, లోడ్ చేసిన తర్వాత కూడా యూ కెన్ గో టు ట్రాన్స్ఫార్మ్ డేటా ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఓకే. ఇప్పుడు నేను లోడ్ చేసేసాను. ఓకే. నౌ డేటా అంతా వచ్చేసింది ఇక్కడికి. నౌ ఇఫ్ ఐ వాంట్ టు గో టు ట్రాన్స్ఫార్మ్ డేటా, దెన్ ఐ కెన్ క్లిక్ ఆన్ దిస్ ట్రాన్స్ఫార్మ్ డేటా హియర్ విచ్ ఇస్ దేర్ ఇన్ హోమ్ రిబ్బన్. ఆర్ యూ ఏబుల్ టు సీ దిస్? Yeah. సో దీన్ని క్లిక్ చేస్తే we will go to Power Query Editor. Now, whatever transformation you want to apply, you apply it. Clear? Okay. Any question? Yes, sir. For example, నా దగ్గర 10 sheets ఉన్నాయి. 10 sheets లో data ఉంది. So I can transform 10 sheets into Power Query Editor, and later whatever the sheet I need, I can upload to model, right, sir? Whatever sheet you want to upload, you can upload to Modala. That is the question, huh? Yeah, you can do that. But again, that is also too early to talk. Okay. Okay. But ఇప్పుడు మనం ఏంట్రా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం. దాని తర్వాత ఏం లోడ్ చేయాలి, ఏం లోడ్ చేయకూడదు అనేది మన ఇష్టం. Okay. సారీ గైస్. నేను ఇప్పుడు ఏదైతే డ్రా చేశానో అది అర్థమైందా మీకు? నేను మోడల్ నుంచి కూడా పవర్ క్వెరీ ఎడిటర్కి వెళ్తున్నాను. మోడల్ నుంచి కూడా పవర్ క్వెరీ ఎడిటర్ కి వెళ్తున్నాను బై క్లికింగ్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ డేటా. ఈ స్టెప్ అందరికీ క్లియరా? Yes. ఓకే. కానీ నేను చూపించాల్సిందల్లా ఒకే ఒక స్టెప్. దిస్ ఇస్ ఆటోమేటిక్ స్టెప్ కదా యాక్చువల్ గా చెప్పాలంటే. లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు పవర్ క్వెరీ ఎడిటర్ నుంచి మోడల్లోకి డేటా లోడ్ అవుతుంది, రైట్? ఆటోమేటిక్ గా. ఐ రైట్? Yes. నేను మాన్యువల్ గా ఎలా రావాలి పవర్ క్వెరీ ఎడిటర్ నుంచి టు మోడల్, మాన్యువల్ గా ఎలా రావాలి అనే స్టెప్ మాత్రమే నేను చూపించట్లా యాజ్ ఆఫ్ నౌ. ఓకే. ఈ స్టెప్ మాత్రం నేను ఇప్పుడు చూపించట్లేదు. ఐఎమ్ గోయింగ్ టు షో ద స్టెప్ ఎట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్. ఇస్ దిస్ క్లియర్ టు ఎవ్రీ వన్? ఇందులో Okay. ఏమన్నా డౌట్ ఉందా? No. Any confusion on this particular diagram? No. So to interrupt, I am new to this. I am from non-IT in commerce graduate. I have 15 plus experience in non-IT is programming knowledge required. Not required to learn Power BI అండి. Okay, Vinod garu. So no questions. This one is clear. Okay. So ఈ రోజు నుంచి మనం we are going to spend time in this particular transformation part, means in this particular Power Query Editor. Okay. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పవర్ క్వెరీ ఎడిటర్కి వచ్చేసారు. ఓకే. పవర్ క్వెరీ ఎడిటర్కి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు ఏం చెక్ చేయాలి అనేది ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో టేబుల్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. ఎట్ ఏ టైం ఒక టేబుల్ని నువ్వు వ్యూ చేసుకోగలుగుతావు. ఓకే. ఏ టేబుల్ నువ్వు వ్యూ చేయాలనుకుంటున్నావు ఆ టేబుల్ని సెలెక్ట్ చేస్తే ఆ టేబుల్ ఇక్కడ వ్యూ అవుతూ ఉంటుంది. నౌ ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీథింగ్ హియర్ యూ కెన్ డూ ఇట్. మీన్స్ వాట్ కైండ్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ యూ వాంట్ టు డూ, ఆ ఆప్షన్స్ అన్ని మనం తెలుసుకుంటాం స్లోలీ. ఓకే. ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలమ్స్ ఉన్నాయి which doesn't have any data, right? Yeah. There is no point in keeping these columns, correct? Yes.
ఎస్ డేటా లేదు, దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ కీపింగ్ దీస్ పర్టికులర్ కాలమ్స్. అలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ న్యూ కాలమ్స్ క్రియేట్ చేయడం ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటాం. ఓకే, సో ఫస్ట్ మీరు ఏం చేయాలి ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ మీరు చెక్ చేయాల్సిన డేటా టైప్స్. సో వాట్ ఈస్ ద డేటా టైప్? ఆర్ యు గైస్ హ్యావింగ్ ఎనీ ఐడియా వాట్ ఈస్ ద డేటా టైప్? మాట్లాడండి, కొంచెం No, గట్టిగా sir. మాట్లాడండి. No, sir. వాట్ ఈస్ ద డేటా టైప్? Yes, No. data type is like integer will have some boolean values, float values. ఓకే, సో ఒక పర్సన్ నో అని చెప్పాడు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, సో ఈ పర్టికులర్ కాలంలో వినోద్ ఏ డేటా ఉంది? ఈ పర్టికులర్ కాలంలో ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది? Country. కంట్రీ ఇస్ నథింగ్ బట్ మీన్స్ ఇట్స్ అ టెక్స్ట్ టైప్ ఆఫ్ డేటా, అంతే కదా? Strings. సో కంట్రీ ఇస్ అ టెక్స్ట్ టైప్ ఆఫ్ డేటా, కరెక్ట్ వినోద్? Yes. ఎస్, నో? Yes, yes. అండ్ ఇది న్యూమరికల్ డేటా కదా? Numerical data. డేటా టైప్ అంటే ఏం లేదు, సింపుల్. ఓకే, ఏ టైప్ ఆఫ్ డేటా ఆ కాలంలో ఉంటే ఆ డేటా టైప్ ఉన్నట్టు ఆ కాలంకి. Okay, okay. అర్థమవుతుందా? ఓకే, Okay. Yeah. సో ఇప్పుడు ఇది దిస్ వన్ ఇస్ టెక్స్ట్ డేటా కదా, దిస్ వన్ ఇస్ టెక్స్ట్ డేటా. సో దీనికి టెక్స్ట్ డేటా టైప్ ఉండాలి, యాక్చువల్గా టెక్స్ట్ డేటా టైప్ ఉండాలి. ఇది న్యూమరికల్ డేటా, సో దీనికి న్యూమరికల్ డేటా టైప్ ఉండాలి యాక్చువల్లీ. ఓకే, అంతే. ఓకే, దట్ ఈస్ అ డేటా టైప్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే, కానీ ఇఫ్ యూ గో టు ఎస్క్యూఎల్ వెన్ ఎవర్ యూ ఆర్ క్రియేటింగ్ ఎనీ టేబుల్స్ దేర్, ఫస్ట్ మీరు డేటా టైప్స్ ని అసైన్ చేసి దాని తర్వాత వాల్యూస్ ని పాస్ చేస్తారు, కరెక్ట్? ఫస్ట్ Yes, మీరు yes. డేటా టైప్స్ ని అసైన్ చేసి దెన్ వాట్ యూ విల్ డూ, యూ విల్ పాస్ ద వాల్యూస్ ఇన్ టు దోస్ కాలమ్స్. కానీ ఇక్కడ అలా జరగదు. ఇక్కడ మనం డేటాని ఫెచ్ చేసుకుంటున్నాం కదా బయట నుంచి, కరెక్ట్? Okay. ఫెచ్ చేసుకున్న తర్వాత హలో 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 యా నరేన్. యా, ఇప్పుడు వినపడుతుందా? am I audible now? ఎస్ ఎస్. Yeah, yeah. ఓకే 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 ఫైన్. సో ఏం డిస్కస్ చేస్తున్నాం మనం? డేటా టైప్స్. ఓకే, సో ఇక్కడ ఏంట్రా అంటే ఫస్ట్ మనం డేటాని ఫెచ్ చేసుకుంటాం కదా, ఫెచ్ చేసుకున్న తర్వాత based on the data whatever is there in that particular column, దాని మీద బేస్ చేసుకుని డేటా టైప్ అనేది అసైన్ అవుతుంది అనమాట. అక్కడ ఎలా అయితే జరుగుతుందో దానికి క్వైట్ ఆపోజిట్ ఇక్కడ. ఓకే, డేటా తెచ్చుకున్న తర్వాత బేస్డ్ ఆన్ దట్ డేటా డేటా టైప్ అనేది అసైన్ అవుతుంది. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? Okay. Yeah, okay. అండ్ దిస్ ఇస్ ఆటోమేటిక్ ఇన్ నేచర్. This is automatic in nature. Okay, so you no need to do anything. Data types అనేది ఆటోమేటిక్ గా అసైన్ అయిపోతాయి. Okay. ఓకేనా? సో ఇప్పుడు డేటా టైప్ ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే వాట్ ఈస్ దిస్ ఏబిసి మీన్స్, ఇక్కడ ఈ టైటిల్ పక్కన ఏబిసి ఉంది కదా, దాట్ ఈస్ ద డేటా టైప్ యాక్చువల్లీ. వాట్ ఈస్ ద ఏబిసి అంటే దీని మీద క్లిక్ చేస్తే యూ విల్ సీ ఇట్. ఓకే, టెక్స్ట్. ఏబిసి అంటే టెక్స్ట్. 1 2 3 అంటే ఏంటి? హోల్ నెంబర్. ఓకే, ఇలాగ వీ హ్యావ్ ఓన్లీ ఫ్యూ డేటా టైప్స్. ఓకే, మనం ఉన్న వాటిలో కూడా వీ విల్ బి యూజింగ్ ఓన్లీ దస్ 1.2 and 1 2 3 whole number, decimal number, whole number, percentage, date, time and text, true and false. This one also we will use it. Apart from these things we are not going to use anything. Okay, so we have only few data types. Okay, ఇప్పుడు date and time ఉంది. For example, ఈ data type అసైన్ అయింది అనుకోండి, అందులో ఏమున్నట్టు? ఆ కాలంలో ఏమున్నట్టు?
ఎనీ Date ఐడియా? and Time. డేట్ టు or టైం time. రెండు ఉన్నప్పుడే ఇట్ విల్ బి అసైనింగ్ డేట్ అండ్ టైం. ఓన్లీ డేట్ ఉంటే ఇట్ విల్ బి అసైనింగ్ డేట్. ఓన్లీ టైం ఉంటే ఇట్ విల్ బి అసైనింగ్ టైం. హోల్ నెంబర్ ఉంటే ఇట్ విల్ బి అసైనింగ్ 1 2 3. డెసిమల్ నెంబర్ ఉంటే ఇట్ విల్ బి అసైనింగ్ 1.2. ఓకే, 1.2ని కూడా యూ కెన్ మేక్ ఇట్ టు హోల్ నెంబర్ యాజ్ వెల్. అంటే డెసిమల్స్ ని తీసేయచ్చు మనం. అండర్స్టూడ్? Okay. సో అలాగా ఈ డేటా టైప్స్ ని మనం అసైన్ చేసుకోవచ్చు అనమాట. అలాగా ఈ డేటా టైప్స్ ని మనం అసైన్ చేసుకోవచ్చు. ఓకే, సో అండ్ వన్ మోర్ గ్రౌండ్ రూల్ ఇస్ న్యూమరికల్ డేటా కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ టెక్స్ట్ డేటా, బట్ టెక్స్ట్ డేటా కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ న్యూమరికల్ డేటా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. న్యూమరికల్ డేటా కెన్ బి కన్వర్టెడ్ టు టెక్స్ట్ డేటా, బట్ టెక్స్ట్ డేటా కెనాట్ బి కన్వర్టెడ్ టు న్యూమరికల్ డేటా. ఈ స్టేట్మెంట్ ని ప్రూవ్ చేద్దాం వెళ్ళి. ఓకే, సో 1 2 3ని ఐఎమ్ మేకింగ్ ఇంటూ ఏబిసి. ఏబిసి అంటే టెక్స్ట్ కదా. Yeah. Is it throwing any error? no. Okay, it will not throw any error. It will be converted into ABC. Means data type అనేది టెక్స్ట్ లోకి వెళ్ళిపోతుంది. కానీ దీంట్లో ఉండే ప్రాబ్లం ఏంట్రా అంటే యూ కెనాట్ ఇంప్లిమెంట్ ఎనీ సమ్, యావరేజ్, ఆల్ దిస్ థింగ్స్ ఆన్ దిస్ టెక్స్ట్ డేటా టైప్. టెక్స్ట్ మీద సమ్ చేయొచ్చా మనం? కెన్ వి డూ దట్? No. నాట్ పాసిబుల్. ఓకే, ఓకే, టెక్స్ట్ మీద మనం సమ్ చేయలేం. టెక్స్ట్ మీద ఏం చేయొచ్చు యాక్చువల్గా? ఏం అగ్రిగేషన్ ఫంక్షన్ క్రియేట్ యూస్ చేయొచ్చు మనం? We can use count. Count will work, right? Yes, no? Yes, sir. Count of total rows on sales, we can do it, but sum of all the rows, that is not possible because ఇది డేటా టైప్ వచ్చి ఏబిసి అంటే టెక్స్ట్ డేటా టైప్ లో ఉంది. అందుకనే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, ఓకే, మీకు బ్యాక్ ఎండ్ లో మీన్స్ ఫ్రంట్ ఎండ్ లోకి వెళ్ళిన తర్వాత సమ్ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరికల్ డేటా మీద సమ్ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అనుకో, ఓకే, దాని మీనింగ్ ఏంటి? బ్యాక్ ఎండ్ లో అది డేటా టైప్ అనేది ఏబిసి సెట్ చేసిందని మీనింగ్. అర్థమవుతుందా? అర్థమవుతుందా? Yes. సో అండ్ నెక్స్ట్ వన్, దీన్ని నేను ఐఎమ్ కన్వర్టింగ్ ఇంటూ హోల్ నెంబర్. ఏమైంది? ఎర్రర్ అయిపోయింది, రైట్? Yeah. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు కన్వర్ట్ అనేది అవ్వదు యాక్చువల్గా. ఏబిసి అనేది 1 2 3లోకి కన్వర్ట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్? Okay. సో డేటా టైప్స్ మనం ఇక్కడి నుంచి చేంజ్ చేస్తాం. సారీ, ఇక్కడ నుంచి చేంజ్ చేస్తాం. దెర్ ఈస్ వన్ మోర్ ప్లేస్. టోటల్ 2 ప్లేసెస్ ఉంటాయి, అవి మీకు స్లోగా అర్థమవుతాయి. సో దిస్ వన్ ఇస్ వన్ ప్లేస్ వేర్ యూ కెన్ చేంజ్ ద డేటా టైప్ అండ్ ద సెకండ్ ప్లేస్ ఇస్ హియర్. ఆర్ యూ ఏబుల్ టు సీ ఆప్షన్ ఇన్ ద ట్రాన్స్ఫార్మ్? ట్రాన్స్ఫార్మ్ లో పైన ఉంది చూడండి. Yeah. ఇక్కడి నుంచి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. యూ కెన్ చేంజ్ ఇట్. క్లియర్? ఓకే, నెక్స్ట్ కమ్ హియర్. మనం ఈ రోజు నుంచి ఈ రిబ్బన్స్ ని తెలుసుకుందాం అనమాట. ఈ రిబ్బన్స్ ని తెలుసుకుందాం. ఓకే, క్లోజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని నేను ఎట్ లాస్ట్ డిస్కస్ చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు నాట్ రిక్వైర్డ్ యాక్చువల్లీ, మనం ఇంకా ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలి కదా. సో క్లోజ్ ఇస్ నాట్ రిక్వైర్డ్. సో కమ్ టు న్యూ క్వరీ. కమ్ టు న్యూ క్వరీ. ఓకే, న్యూ క్వరీలో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏమేంటివి అవి? కమ్ ఆన్, రీడ్ ఇట్ అవుట్. Hello, 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 hello. Am I audible? New source, recent 1 minute, sources, and guys. end. Okay, 1 minute. If you want to enroll into this program, okay, na first request వచ్చి make this in session more interactive. Okay,
సో మీరే ఆప్షన్స్ చదువుతూ ఉండాలి నేను అడిగినప్పుడల్లా. ఓకే, సో దిస్ ఐ విల్ డూ ఇట్. ఓకే, ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెషన్. ఈ ఒక్క సెషన్లో అని కాదు, ప్రతి సెషన్లోనూ చేస్తాను. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ ఇట్ నౌ. ఓకే, మేక్ ద సెషన్ మోర్ ఇంటరాక్టివ్. మీరు క్వశ్చన్స్ తీసుకురండి, ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ. ఓకే, నేను అడిగినప్పుడు చదవండి, నేను అడిగినప్పుడు రెస్పాండ్ అవ్వండి. ఆల్ దిస్ షుడ్ హ్యాపన్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. అండర్స్టూడ్ గైస్? Okay. Yes. నా పాత బ్యాచ్ స్టూడెంట్ కూడా ఉన్నారు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ లో. కావాలంటే తన్ను కూడా మీరు అడగచ్చు. ఓకే, సో దిస్ ఐ విల్ బి డూయింగ్ ఫర్ ఆల్ మంత్స్, ఈచ్ అండ్ ఎవ్రీ సెషన్. ఈ రోజు ఒక్క రోజు అనే కాదు, బట్ వెన్ ఎవర్ ఐ ఆస్క్ యూ గైస్, ప్లీజ్ రెస్పాండ్. క్లియర్? Okay, sir. Yes. ఓకే, ఫైన్. సో వాట్ ఆప్షన్స్ ఆర్ దేర్ ఇన్ న్యూ క్వరీ? Okay. New source, recent sources, enter data. న్యూ సోర్స్, రీసెంట్ సోర్సెస్ అండ్ ఎంటర్ డేటా. Okay. న్యూ సోర్స్ అంటే అగైన్ దిస్ ఇస్ లైక్ గెట్ డేటా. You'll be having data connectors. So it is connecting to get data only actually. Get data open అయిందా యాక్చువల్గా? Yeah. Yes. కానీ this option is there in Power Query Editor. గుర్తుపెట్టుకోండి, this option is there in Power Query Editor. ఇంతకుముందు గెట్ డేటా మనం దేని నుంచి చేసాం? Desktop. మోడల్ Model view and just మోడల్ నుంచి తీసుకొని వచ్చాం. మోడల్లో క్లిక్ చేసాం గెట్ డేటా. కరెక్ట్? yeah. కరెక్ట్ గైస్. నౌ ఐఎమ్ క్లికింగ్ ఆన్ గెట్ డేటా విచ్ ఇస్ దేర్ ఇన్ Power Query. which is there in Power Query Editor. Okay. Okay, sir. I want all these tables. సో ఇక్కడ లోడ్ ట్రాన్స్ఫార్మ్ డేటా లేదు. ఎందుకు? It's in Power Query Editor. ఎస్, ఆల్రెడీ ఆ ట్రాన్స్ఫార్మ్ డేటా లోపలే ఉన్నాం మనం. దట్స్ వై ఇట్ విల్ బి నాట్ దర్. దట్ ఈస్ ద డిఫరెన్స్. అండర్స్టూడ్? గెట్ డేటా విచ్ ఇస్ దేర్ ఇన్ మోడల్, గెట్ డేటా విచ్ ఇస్ దేర్ ఇన్ పవర్ క్వెరీ ఎడిటర్. క్లియర్? Okay. నేను టేబుల్స్ ని తెచ్చుకున్నాను ఫ్రమ్ ఎక్సెల్. ఓకే, ఫ్రమ్ మై ఎక్సెల్ నేను టేబుల్స్ ని తెచ్చుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను వాట్ ఐ వాంట్ టు డూ అస్ ఐ వాంట్ టు డిలీట్ ఇట్. నేను అన్నెసరీగా తెచ్చుకున్నాను అని నేను ఫీల్ అయ్యాను. ఐ వాంట్ టు డిలీట్ ఇట్. డిలీట్ చేయడానికి రైట్ క్లిక్ చేయండి. డిలీట్ అనే ఆప్షన్ కనబడుతుందా? Yeah. డిలీట్ మీద క్లిక్ చేసిన తర్వాత అగైన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ గైస్ వెదర్ ఐ నీడ్ టు డిలీట్ ఇట్ ఆర్ నాట్ అనేది అడుగుతుంది అది. ఓకే, ఎందుకు అంటే వన్స్ డిలీట్ చేశారంటే మళ్ళీ తెచ్చుకోలేరు మీరు. వన్స్ తెచ్చుకోవడం అంటే కంట్రోల్ జెడ్స్ అవేవి వర్క్ అవ్వవు ఇందులో. మళ్ళీ తెచ్చుకోవాలంటే వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు కనెక్ట్ టు ద టేబుల్ అండ్ ఫెచ్ ద ఇన్ఫర్మేషన్. అండర్స్టూడ్? Okay, sir. ఐఎమ్ క్లికింగ్ ఆన్ డిలీట్. టేబుల్ ఉందా? వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది, డిలీట్ అయిపోయింది. ఓకే, అండ్ నా నెక్స్ట్ ఆప్షన్ వచ్చి రీసెంట్ సోర్సెస్ అనమాట. యాక్చువల్గా న్యూ సోర్స్ ఏంట్రా అంటే యూ కెన్ ఫెచ్ ద డేటా. ఓకే, ఫ్రమ్ ఎనీ మీన్స్ బై యూజింగ్ డేటా కనెక్టర్ యూ కెన్ ఫెచ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎనీ టేబుల్. ఓకే, ఒకవేళ నువ్వు కనెక్ట్ చేసిన టేబుల్స్ లో నుంచే మీన్స్ కనెక్ట్ చేసిన వర్క్ బుక్స్ ఆర్ కనెక్ట్ చేసిన సోర్సెస్ నుంచే ఇఫ్ యూ వాంట్ టు ఫెచ్ ద ఇన్ఫర్మేషన్ అగైన్, దెన్ రీసెంట్ సోర్సెస్ అనేది హెల్ప్ అవుతాయి. అండర్స్టూడ్? రీసెంట్ గా కనెక్ట్ అయిన సోర్సెస్ ని మళ్ళీ కనెక్ట్ చేసి మళ్ళీ డేటాని ఫెచ్ చేసుకోవడానికి రీసెంట్ సోర్సెస్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ మోర్ ఫాస్టర్ దాన్ వెన్ కంపేర్ టు ద న్యూ సోర్స్. రీసెంట్ సోర్సెస్ ని న్యూ సోర్స్ నుంచి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు కదా? ఎస్, నో? Yes. Yes, sir. ఇప్పుడు నేను ఇదంతా మెట్ శాంపుల్ నుంచి తీసుకొని వచ్చాను. కరెక్ట్? Yeah.
నేను మెథ్ శాంపుల్ మళ్ళీ కనెక్ట్ చేసుకోవచ్చు కదా. ఐ కెన్ గో టు ఎక్సెల్ వర్క్ బుక్ అండ్ ఐ కెన్ సెలెక్ట్ ద మెథ్ శాంపుల్ అండ్ ఐ కెన్ కనెక్ట్ ఇట్, రైట్? కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ రీసెంట్ సోర్సెస్లో ఏంట్రా అంటే ఇట్ ఈస్ ఫాస్టర్ దాన్ దట్ వన్. ఇక్కడ ఏంట్రా అంటే నువ్వు బ్రౌజ్ చేసుకోవాలి, ఎక్సెల్ని సెలెక్ట్ చేయాలి. ఓకే, that process will be there in new sources. But recent sources లో ఏంట్రా అంటే directly Excel will be there here. Whenever you click on this one, so direct గా ఈ పర్టికులర్ పేజ్కి వచ్చేస్తుంది. Now whatever is required for you, you select and load it. A little bit faster when compared to the new source. Clear? Yeah. Next, enter data. What is this enter data అనేది తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, సో ఎంటర్ డేటా తెలుసుకునే ముందు, ఓకే, టిల్ నౌ వీ హ్యావ్ ఫెచ్ ద డేటా ఫ్రమ్ అదర్ డేటా సోర్సెస్ కదా, కరెక్ట్? సో కానీ పవర్ పిఏలోనే మీరు ఓన్ డేటా సెట్ ప్రిపేర్ చేయాలి అంటే దెన్ దిస్ ఎంటర్ డేటా విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. ఓకే, పవర్ పిఏలోనే మీరు ఓన్ డేటా సెట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే దెన్ దిస్ విల్ బి హెల్ప్ఫుల్, దిస్ ఆప్షన్ విల్ బి హెల్ప్ఫుల్. ఓకే, ఎంటర్ డేటా మీద క్లిక్ చేసి యూ కెన్ యాడ్ ద కాలమ్స్. ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ 3000 సెల్స్ డేటా మాత్రమే ఎంటర్ చేయగలుగుతారు మీరు. ఎన్ని సెల్స్ డేటా? 3000. ఓకే, 3000 సెల్స్ డేటా మాత్రమే ఎంటర్ చేయగలుగుతారు. ఇప్పుడు నేను ఎన్ని సెల్స్ ని ఎనేబుల్ చేశాను? ఎన్ని సెల్స్ ని ఎనేబుల్ చేశాను? 70. 7 కాలమ్స్ 10 రోస్, 7 into 10 70 సెల్స్. అలాగా మీరు 3000 సెల్స్ డేటా మాత్రమే ఎంటర్ చేయగలుగుతారు. ఓకే, దెర్ ఈస్ ఎ లిమిటేషన్ ఫర్ దిస్ వన్. కానీ ఇన్ జనరల్లీ మనం అన్ని సెల్స్ డేటాని ఎందుకు మాన్యువల్గా ఎంటర్ చేస్తాం? చేయం కదా, కరెక్ట్? మాన్యువల్ ఎంటర్ చేసేటప్పుడు ఇట్ విల్ బి లెస్ రోస్ అండ్ లెస్ కాలమ్స్. అర్థమవుతుందా? ఓకే. సో 3000 అనేది లిమిటేషన్. ఓకే, అండ్ ఇప్పుడు ఒక షార్ట్ కట్ చెప్తాను వినండి. ఓకే, ఇప్పుడు ఐ వాంట్ టు డిలీట్ మల్టిపుల్ కాలమ్స్ ఇన్ ఇట్. ఓకే, అప్పుడు ఏం చేయాలి? నేను కాలమ్ 2ని సెలెక్ట్ చేశా. సెలెక్ట్ అయినట్టు అర్థమవుతుందా మీకు? Yeah. కాలమ్ 4ని సెలెక్ట్ చేశా. ఎప్పుడైతే కాలమ్ 4 సెలెక్ట్ చేశానో కాలమ్ 2 సెలెక్షన్ పోయిందా? Yes, sir. సో కాలమ్ 2, కాలమ్ 4, కాలమ్ 7 నేను డిలీట్ చేయాలనుకో మూడింటిని ఒకటేసారి సెలెక్ట్ చేయొచ్చు. ఎలా అంటే మీన్స్ ఒక్కొక్కసారి సెలెక్ట్ చేయొచ్చు, బట్ ఆ సెలెక్షన్ పోకుండా చూసుకో. అది ఎలా అంటే కంట్రోల్ యూస్ చేయండి. నేను కాలమ్ 4 సెలెక్ట్ చేశానా, కాలమ్ 2 సెలెక్ట్ చేసేటప్పుడు కంట్రోల్ యూస్ చేసి సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు 2 సెలెక్ట్ అయినాయా? Yes. కాలమ్ 7 సెలెక్ట్ చేయండి. 3 సెలెక్ట్ అయినాయా? Yes. రైట్ క్లిక్ అండ్ డిలీట్. Okay. సో మల్టిపుల్ కాలమ్ సెలెక్ట్ చేయాలన్నప్పుడు ఏ ఆప్షన్ యూస్ చేయాలి? Control and కంట్రోల్ అండ్ సెలెక్ట్. ఓకే, ఇప్పుడు నేను కాలమ్ 1 కాకుండా మిగతా కాలమ్స్ డిలీట్ చేయాలనుకుంటున్నా. ఐ వాంట్ టు డిలీట్ ఆల్ కాలమ్స్ అపార్ట్ ఫ్రమ్ కాలమ్ 1. ఓకే, ఇప్పుడు ఇది బల్క్ సెలెక్షన్ కదా. yes. అప్పుడు ఏం చేయాలి అంటే కాలమ్ 3 సెలెక్ట్ చేయాలి. కాలమ్ 8 సెలెక్ట్ చేసేటప్పుడు షిఫ్ట్ సెలెక్ట్ చేయండి. షిఫ్ట్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేయండి. షిఫ్ట్తో సెలెక్ట్ చేస్తే ఏమవుతుందా అంటే మధ్యలో కాలమ్స్ కూడా సెలెక్ట్ అవుతాయి. అండర్స్టూడ్? Okay. మధ్యలో కాలమ్స్ కూడా సెలెక్ట్ అవుతాయి. రైట్ క్లిక్ అండ్ డిలీట్. ఓకే, సో ఇలా మనం షార్ట్ కట్స్ ని యూస్ చేసుకోవచ్చు. దిస్ విల్ అప్లై ఆన్ ద రోస్ యాజ్ వెల్.
సో నౌ మీ నేమ్స్ చెప్పండి. ఫాస్ట్ గా మీ నేమ్స్ చెప్పండి ఫాస్ట్. మనోజ్. సుప్రియ. నెక్స్ట్. నెక్స్ట్. Rekha. Vinod. రేఖనా? Yeah. ఓకే నెక్స్ట్. Vinod. నెక్స్ట్. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా ఈ బ్యాచ్ లో? మీ నలుగురేనా? Sai. లక్ష్మి. సాయి. Yes. ఓకే నెక్స్ట్. నెక్స్ట్ ఎవరు? యోషిత. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? ఓకే. సో ఇవి ఎక్స్ట్రా రోస్ నేను డిలీట్ చేసేస్తున్నా. ఐఎమ్ డిలీటింగ్ ఇట్. సో టేబుల్ డాట్ నేమ్స్ అండ్ క్లిక్ ఆన్ ఓకే. సో నేను ఎప్పుడైతే ఓకే కొట్టానో టేబుల్ వచ్చిందా? Yeah. వచ్చిందా రాలేదా? సో ఇప్పుడు మనకి ఇంకెవరైనా ఉన్నారా? ఎనీవన్ వాంట్స్ టు ఎంటర్ యువర్ నేమ్? ఓకే. ఇప్పుడు నా నేమ్ ఎంటర్ చేయాలి. నా నేమ్ లేదు కదా ఇందులో. Yes. అండ్ షహనాజ్ కూడా ఉన్నారు. ఓకే. నా నేమ్ లేదు, షహనాజ్ నేమ్ కూడా లేదు. కరెక్ట్? Yeah. ఇప్పుడు రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. నా నేమ్ తీసుకురావడానికి, షహనాజ్ నేమ్ తీసుకురావడానికి. ఉన్న నేమ్ ని రీప్లేస్ చేస్తూ నా నేమ్ తీసుకురావాలి, లేకపోతే కొత్త ఎంట్రీ చేయాలి. ఏది బెస్ట్ వే టు డూ ఇట్? No. హలో సారీ టీమ్, ఏది బెస్ట్ వే అంటున్నారు మీరు? రీప్లేసింగ్ ఆర్ న్యూ ఎంట్రీ? New entry. న్యూ ఎంట్రీ. ఎందుకంటే రీప్లేస్ చేస్తే ఈ నేమ్ కూడా మిస్ అవుతుందిగా. Yes. ఈ నేమ్ మిస్ అవ్వకూడదు కదా. కరెక్ట్? ఈ నేమ్ మనకి మిస్ అవ్వకూడదు. am I right? Yes, sir. Yes. ఈ నేమ్ మిస్ అవ్వకుండా కొత్త నేమ్ రావాలి. ఓకే. ఓకే. నేను నా నేమ్ ఎంటర్ చేయడానికి నేను ఏం చేయాలరా అంటే, క్వెరీ సెట్టింగ్స్ లో అప్లైడ్ స్టెప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. క్వెరీ సెట్టింగ్స్ లో అప్లైడ్ స్టెప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ సోర్స్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సోర్స్ ఉంది, సెట్టింగ్ సింబల్ ఇక్కడ ఉంది. రైట్? Okay. దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను ఏ నేమ్ రీప్లేస్ చేయకుండా కొత్త ఎంట్రీస్ తీసుకొని వచ్చాను. కరెక్ట్? Yes, sir. ఎస్ నో? సో నా ఆ రెండు నేమ్స్ వచ్చేసాయా? Yeah. ఓకే. సో ఎనీ క్వశ్చన్స్? సార్ ఇక్కడ డైరెక్ట్ గా ఎక్సెల్ లాగా ఇన్సర్ట్ చేయడం కావదారు. ఎక్సెల్ లాగా ఇన్సర్ట్ చేయడానికి అవ్వదు. ఓకే. యూ కెనాట్ డూ ఎనీథింగ్ లైక్ దట్. ఓకే. నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఈ వీకెండ్కి అదే టాస్క్ మీకు. ఈ వీకెండ్కి అదే టాస్క్. ఇప్పుడు నేను ఇక్కడ న్యూ లైన్ ఐటమ్ తీసుకొని వచ్చానా ఇన్ టర్మ్స్ ఆఫ్ రోస్? Yeah. ఎస్ ఆర్ నో? Yes, sir. హలో ఎవ్రీవన్. Yes, sir. నేను అడిగిన నేను చెప్తుంది అర్థమైందా మీకు? న్యూ లైన్ ఐటమ్స్ నేను తీసుకొని వచ్చానా ఇక్కడ? Yes, sir.
Yes, sir. Can I get the same thing in this table as well, which I have which I have fetched from Excel? Okay, నేను ఎక్సెల్ నుంచి ఈ డేటాను తెచ్చుకున్నాను. నౌ ఇప్పుడు నాకు ఇక్కడ న్యూ లైన్ ఐటమ్ కావాలి, లైక్ ఒక న్యూ కంట్రీ, న్యూ సిటీ, న్యూ సేల్స్ ఇక్కడ కావాలి. కెన్ ఐ యాడ్ ఇట్ ఇన్ పవర్ బిఐ అనేది నా క్వశ్చన్. సో ఇది మీరు అర్థం చేసుకొని క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వాట్ యూ కెన్ డూ ఇస్, ఈ క్వశ్చన్ మీరు అర్థం చేసుకొని ఇది చేయగలమా లేదా పవర్ బిఐలో అనేది తెలుసుకొని మండేకి రావాలి. క్లియర్? ఓకే సార్. క్వశ్చన్ అర్థమైందా? Yes, yes. Yes. Okay. Any questions? Any questions? Sir, can you repeat how you added columns again? I have not added columns, I have added rows. Okay. So, ela add cheyali ante, go to the table, query settings lo applied steps source settings ni click cheyali. Source settings ni click chesi you can add it. Even you can add columns as well. Okay. Nothing will bother you. Means you can add columns, you can add rows, whatever you want to add, you can add it. Actually, మనం ఎడిట్ చేస్తున్నాం అన్నమాట, మన టేబుల్ ని ఎడిట్ చేసుకుంటున్నాం అంతే, by using this particular option. Clear? Okay. Any questions? And if you want to enroll into this program, kindly contact Venkat garu guys. Okay, ఈ రోజుతో మీ ఫ్రీ సెషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసేసుకున్నాం మనం. ఓకే, టోటల్ 3 సెషన్స్ నేను ఏదైతే ప్రామిస్ చేశానో అది కంప్లీట్ అయిపోయింది. సో ఎవ్రీడే రికార్డింగ్ యూట్యూబ్ లో దొరుకుతుందా మీకు? నిన్నటిది మొన్నటిది ఉందా? అవును సార్. Yes, yes. యా, సో ఇది కూడా యాజ్ పర్ ద కమిట్మెంట్ మేము ఇస్తాము. ఓకే, రియల్ టైం ట్రైనింగ్ ఇస్తాము. ఓకే, సో మీకు ఆప్షన్స్ ఏంట్రా అంటే స్క్రాచ్ నుంచి నేను టీచ్ చేస్తాను అనమాట. ఓకే, చిన్న మీన్స్ ఎలా ఎలా చెప్పాలి మీకు అంటే మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే, సో అలా అది కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యి ఆ పేస్ ని కొంచెం పెంచుకుంటూ వెళ్తాను. ఓకే, వన్స్ మీరు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఆ పేస్ పెంచుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే, నెక్స్ట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అవుతుందండి. ఓకే, ఇమీడియట్లీ మీరు ఈ ప్రోగ్రామ్ లోకి ఎన్రోల్ అయిన తర్వాత వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయ్యి అందులో మీరు కూడా ఉంటారు. ఓకే, ఈవెన్ ఐ విల్ బి దేర్ ఇన్ దట్ గ్రూప్. ఓకే, శాంపిల్ రెజ్యూమేస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఎస్క్యూఎల్ రికార్డింగ్స్ దొరుకుతాయి, వీకెండ్ టాస్క్లు ఉంటాయి. ఈ రోజు వీకెండ్ టాస్క్ ఒకటి ఇచ్చాను. ఓకే, సింపుల్ టాస్క్ ఇచ్చాను. ఓకే, డూ దిస్ వన్. నెక్స్ట్ వీక్ కూడా టాస్క్ రెడీగా ఉంది. సో వెన్ నెక్స్ట్ వీక్ కమ్స్ ఐ విల్ గివ్ ద టాస్క్. క్లియర్? సార్ యాక్చువల్లీ నా కన్సర్న్ మీకు చెప్పాను కదా సార్. అంటే అది 15 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది నాన్ ఐటీలో. అది కన్సర్న్ కాదు బ్రదర్, యాక్చువల్గా చెప్పాలి అంటే. ఓకే, సో ఎనీవన్ కెన్ గో ఎనీవేర్. ఓకే, విత్ ఎనీ స్కిల్ సెట్. ఓకే, అంటే ఫేక్ ఎన్ని ఇయర్స్ పెట్టాలి అని? దట్ ఈస్ టూ ఎర్లీ ఓకే టు టాక్. ఓకే, జస్ట్ లెర్న్ ద కోర్స్. నువ్వు ఈ కోర్స్ అనే కాదు, ఏ కోర్స్ అయినా సరే ఫస్ట్ లెర్న్ ద కోర్స్, దెన్ నీకు పాత్ ఓపెన్ అవుతుంది. ఓకే, యూ షుడ్ బి వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఎనఫ్ టు కీప్ దట్ ఫేక్. కరెక్ట్? ఓకే, అది ఎప్పుడు వస్తుంది కాన్ఫిడెన్స్? స్కిల్ డెవలప్ అయిన తర్వాత. స్కిల్ డెవలప్ అయిన తర్వాత. ఓకే, సో ఐ విల్ లెట్ యూ నో. ఓకే, ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఓకేనా? బట్ నా పాయింట్ ఏంట్రా అంటే ఇక్కడ నాన్ ఐటీ ఐటీ ఏం లేదు. ఓకే, నేను ఒక 30% ఆఫ్ ద పీపుల్ ఐ హావ్ ట్రైన్ టు ఫార్మా. నేను ఏదైతే ట్రైనింగ్ చేశానో ఇప్పటి వరకు 30% ఆఫ్ ద పీపుల్ ఐ హావ్ ట్రైన్ టు ఫార్మా. ఫార్మాకి టెక్ కి ఏమైనా సంబంధం ఉందా? దే ఆర్ కోర్ ఫార్మసిస్ట్లు అనమాట. ఓకే, వాళ్ళు టాబ్లెట్లు అవి ఇవి తయారు చేస్తూ ఉంటారు. ఓకే, దెర్ ఈస్ నో ఎనీ రిలేషన్, బట్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్. దట్ ఇంట్రెస్ట్ షుడ్ బి దేర్. ఓకే, దట్ ఇంట్రెస్ట్ షుడ్ బి దేర్. అందుకనే మీరు వచ్చారు ఇక్కడికి. సో బేస్డ్ ఆన్ దట్ ఇంట్రెస్ట్ మీరు ఏం చేయాలంటే యూ స్టార్ట్ లెర్నింగ్ ఇట్. నేను ఈ కోర్సే నేర్చుకోమని చెప్పట్లా, మీకు ఏ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్చుకోండి. ఓకే, సి no one will stop you guys, I'm telling that. Okay, మీరు ప్రొఫైల్లో పెట్టుకొని వెళ్తారు అంతే. ఓకే, no one will stop you. You will also get interviews. అందులో మీరు సక్సీడ్ అయ్యారా లేదా అనేదే స్టోరీ అంతే. అందులో సక్సీడ్ అయ్యారనుకోండి, యూ విల్ బి గెటింగ్ ద ఆపర్చునిటీ ఫర్ షూర్.
దే విల్ నాట్ థింక్ అబౌట్ మీరు నాన్ ఐటీయా ఐటీయా అనేది ఎవరు థింక్ చేయరండి. అల్టిమేట్ గా మనకు కావాల్సింది పని. అర్థమవుతుందా? ఓకే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటే చెప్తాను. ఓకే, మీకు ఒక బైక్ ఉంది. ఓకే, బైక్ ట్రబుల్ ఇస్తుంది. ఓకే, ఆన్ రెగ్యులర్ బేసిస్ ట్రబుల్ ఇస్తుంది. ఓకే, సో మీరు మెకానిక్ దగ్గరికి వెళ్ళారు. ఓకే, మెకానిక్ ఏం చేస్తున్నాడు అంటే ఆ ట్రబుల్ ని ఫిక్స్ చేస్తున్నాడు. కానీ అది మళ్ళీ మళ్ళీ వస్తా ఉంది. ఓకే, కానీ ప్రతిసారి మనీ అడుగుతున్నాడు మెకానిక్. ఓకే, సో మీ ఇంటి పక్కన ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉన్నాడు. దాట్ పర్సన్ ఆల్సో నోస్ హౌ టు ఫిక్స్ దట్ ప్రాబ్లం. ఒకరోజు మీ ముందే ఫిక్స్ చేసేసాడు ప్రాబ్లం. ఓకే, ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అది కూడా. సో మళ్ళీ నెక్స్ట్ టైం ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు మీరు? కానీ ఎవరి దగ్గరికి వెళ్తారు? హలో 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 ఫ్రీ ఆఫ్ ఐటీ ఎంప్లాయ్ దగ్గరికి. అతను అవైలబిలిటీలో ఉంటే అతని దగ్గరికి వెళ్ళొచ్చు, రైట్? Yeah. Will you guys agree with my point? Hello? Yes, sir. Yes, sir. ఓకే, అతను అవైలబిలిటీలో ఉంటే వెళ్ళిపోతారు. అండ్ దట్ వాడు ఒక ఐటీ, ఓకే, వాడికి ఏమొచ్చు ఈ వర్క్ అనేది అంటానికి లేదు. ఎందుకంటే హీఈస్ ఆల్రెడీ ప్రూవ్డ్ రైట్ దట్ హీ నోస్ వర్క్. ఐ రైట్? Yes, sir. ఇక్కడ అదొక్కటే మ్యాటర్ అండి, వర్క్ వచ్చా రాదా అంతే. వాడు ఐటీయా నాన్ ఐటీయా అనేది నో వన్ విల్ చెక్ ఇట్. క్లియర్? Okay, okay. ఇస్ దిస్ క్లియర్ టు ఎవ్రీ వన్? Yes, Yes, sir. Yes. Yes. మధ్యలో పవర్ పోయింది సార్, అందుకని ఓకే, మొబైల్. ఓన్లీ స్కిల్ సెట్ ఉండాలి అంతే. ఓకే, బ్యాక్ ఎండ్ లో మీరు ఎన్ని ఇయర్స్ దేంట్లో ఉన్నారు అనేది మ్యాటర్ కాదు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎనీ అదర్ క్వశ్చన్స్? Hello, సో sir. నరేంద్ర, యాక్చువల్లీ ఎన్రోల్ అయితే మామూలుగా మీరు అన్నట్టు వీకెండ్ టాస్క్ ఇస్తా అని చెప్పారు కదా. సో మేబీ ఫ్రమ్ టుమారో ఇట్ విల్ స్టార్టా, లేకపోతే మేబీ నెక్స్ట్ వీక్? నాకు అర్థం కాల, మళ్ళీ చెప్పండి. మీరు వీకెండ్ టాస్క్స్ ఉంటాయని చెప్పారు కదా. అవును, యా, సో మేబీ టుమారో అలా సాటర్డే ఈ వీక్ నుంచి టాస్క్ నేను ఆల్రెడీ ఇచ్చేసాను కదా. టాస్క్ ఓకే. ఐ హావ్ గివెన్ ఏ క్వశ్చన్ టు యూ, రైట్, టు వర్క్ ఆన్ ఇట్. విచ్ వన్ నరేంద్ర? విచ్ వన్? అంటే నేను అలా కాదనేది, పవర్ బిఐ లో మామూలుగా ఎవ్రీ వీకెండ్ టాస్క్ ఇస్తారని చెప్పారు కదా. పవర్ బిఐ ఈ వీకెండ్ కూడా టాస్క్ ఇచ్చాను నేను. ఐ హావ్ గివెన్ ఏ క్వశ్చన్. ఈ టేబుల్ ని నేను ఎడిట్ చేస్తున్నాను, అలాగే నేను తెచ్చుకున్న డేటాను కూడా ఎడిట్ చేయొచ్చా లేదా అనేది క్వశ్చన్. దట్ యు నీడ్ టు అండర్స్టాండ్ ఇట్. యా మేబీ ఆ టైంలో నేను వినలేదేమో. ఓకే ఫైన్. ఓకే, దిస్ ఇస్ ద క్వశ్చన్. ఓకే, ఈ టేబుల్ ని నేను ఐఎమ్ ఎడిటింగ్ ఇట్ అండ్ ఐఎమ్ యాడింగ్ ద రోస్. ఇప్పుడు నాకు ఒక న్యూ లైన్ ఐటమ్ కావాలి ఇక్కడ. ఐ వాంట్ కంట్రీ, సిటీ, న్యూ లైన్ ఐటమ్ లైక్ సేల్స్, ఇదంతా కావాలి. ఇది నేను ఇక్కడ ఎడిట్ చేసి ఐ కెన్ కీప్ ఇట్ ఆర్ నాట్ అనేది క్వశ్చన్. ఫైన్, షూర్. Actually, I'm now 43. Actually, I have trying to ఒక లేడీ ట్రైన్ చేశాను 51 years. ఓకే. ఓకే, ఒక 51 years ఆమెకి. తను యాక్చువల్ గా 2 బ్యాచ్ లో జాయిన్ అయింది. ఫస్ట్ బ్యాచ్ ఏమైందంటే తన డాటర్ యుఎస్ కి వెళ్తుంది అని చెప్పేసి బ్రేక్ తీసుకుంది తను. ఓకే, తను కూడా చదువుకోవడానికి జాబ్ కు మరి మనకు తెలియదు. ఓకే, సో సి ఆపర్చునిటీ అనేది రావచ్చు రాకపోవచ్చు అండి. నేనైతే అది ఒక్కటే చెప్తాను. ఓకే, ఆపర్చునిటీ అనేది రావచ్చు రాకపోవచ్చు. ఓకే, ఒకవేళ నీకు ఆపర్చునిటీ వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేయాలి నువ్వు? యూ షుడ్ పెర్ఫార్మ్, రైట్? Yes. Am I right, guys? Yes, sir. Yes, yes. నీకు ఆపర్చునిటీ దొరికింది, నువ్వు పెర్ఫార్మ్ చేయాలి కదా. ఎస్ నో? Yes, sir. దానికి ఏం కావాలి? స్కిల్ కావాలి, నాలెడ్జ్ Yes. కావాలి. సో దట్ నాలెడ్జ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ యూ. సో ఒకటి చెప్తాను వినండి, నీకు కంప్లీట్లీ నాలెడ్జ్ లేదు, ఒకటికి నాలెడ్జ్ ఉంది. ఒకటికి నాలెడ్జ్ లేదు, ఇంకోటికి నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ ఉన్నోడికి అట్లీస్ట్ 50% అన్న ఛాన్స్ ఉంది ఆపర్చునిటీ రావడానికి. నాలెడ్జ్ లేని వాడికి 100% లేదు. కరెక్ట్? Yes, sir.
అట్లీస్ట్ 50% అన్నా ఆపర్చునిటీ, ఆ గేట్స్ అయితే ఓపెన్ అయి ఉంటాయి. ఓకే, ఆ గేట్స్ అనేది ఓపెన్ అయి ఉంటాయి. సో ఆపర్చునిటీ నీకు వచ్చిద్దా రాదా అనేది నేను చెప్పలేను. దట్ డిపెండ్స్ ఆన్ లక్ అండ్ యువర్ హార్డ్ వర్క్. ఓకే, ఆపర్చునిటీ నీకు వస్తుందా రాదా అనేది నేను చెప్పలేను. టు బి ఫ్రాంక్, నేను చెప్పలేను. ఇప్పుడు నా పరిస్థితి తీసుకోండి, రేపు నాకు జాబ్ పోయింది అనుకోండి, నాకు ఆపర్చునిటీ వచ్చిద్దో రాదో నాకే తెలీదు. ఫ్యూచర్ వీ కెనాట్ ప్రెడిక్ట్ ఇట్. కానీ ఇక్కడ పాయింట్ ఏంట్రా అంటే, నువ్వు నేర్చుకొని నువ్వు రెడీగా ఉంటే యూ కెన్ డూ ఇస్, యూ కెన్ గ్రాప్ దట్ ఆపర్చునిటీ. నీకు వచ్చినప్పుడు దాన్ని గ్రాప్ చేసుకొని దాంట్లో నువ్వు పెర్ఫామ్ చేస్తావు. యాజ్ సింపుల్ యాజ్ దట్. క్లియర్? క్లియర్ Okay. క్లియర్. సింపుల్ గా చెప్పాలంటే ఒక నెల ఒక 12,000 పోతాయి. అర్థమవుతుందా? ఒకవేళ ఆపర్చునిటీ కనుక వచ్చింది అనుకో, మీ లైఫ్ టర్నింగ్ మూమెంట్ అవుతుంది. గాట్ ఇట్? అండర్స్టూడ్? Yeah. ఎస్పెషల్లీ వినోద్, ఆర్ యూ గెటింగ్ ఇట్? Yes, హలో yes. హలో హలో. ఓకే, Okay. నేను ఈ పర్టికులర్ కోర్స్ గురించి మాట్లాడట్లేదు, ఇన్ జనరల్లీ మాట్లాడుతున్నాను నేను. యూ గో టు ఎనీవేర్, యూ లెర్న్ ఎనీ కోర్స్. ఓకే, దాని గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఇన్ Okay. జనరల్లీ మాట్లాడుతున్నా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? హలో సార్. యా. సార్ నేను కూడా యాక్చువల్లీ నాన్ ఐటీ ఫార్మసీ నుంచి వచ్చా సార్. నేను కూడా ఓకే, కొన్ని క్వశ్చన్స్ ఏమైనా సిల్లీగా ఉంటే ఏమనుకోకండి సార్. డోంట్ నో. ఓకే ఫైన్, నేనైతే ఏమనుకోనండి. ఓకే, కానీ మీరు ఎలా అంటే పీపుల్ విల్ బీ ఇన్, ఎలా ఎలా చెప్పాలి మీకు? ఓకే, మీన్స్ సిల్లీ క్వశ్చన్స్ అండ్ ఆల్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు మీన్స్ నేనేమనుకుంటానంటే, ఒక నాన్ ఐటీ స్టూడెంట్ మీన్స్ డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్, ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, ఈ పర్సన్ కి ఎటువంటి నాలెడ్జ్ లేదు అని తెలిసిపోతూ ఉంటుంది. ఓకే, డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్. ఓకే, ఐ విల్ నాట్ మీన్స్ ఫీల్ ఎనీథింగ్ దేర్. ఓకే, నేను ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటాను. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటాను. కానీ మీ వైపు నుంచి కూడా మీరు ఒకటి చేయాలి. ఓకే, ఓన్లీ నా వైపు నుంచే పుష్ కాదు, మీ వైపు నుంచి కూడా ఉండాలి. ఓకే, ఒక ట్రైనర్ ఓన్లీ 20% వరకే పుష్ చేస్తాడు, మిగతా 80% పుష్ చేయాల్సింది స్టూడెంటే. ఓకే, నేను ఈరోజు ఒక టాపిక్ చెప్పాను, ఆ టాపిక్ వెల్వర్స్ అయిపోయి రేపటికల్లా వెల్వర్స్ అయిపోయి ఉండాలి. ఓకే, రేపు నేను ఏమన్నా క్వశ్చన్ అడిగినప్పుడు, సార్ నాకు ఇది రాలేదు, నాకు రాదు అని చెప్పేసి మీరు అనకూడదు. ఎందుకంటే మీరు ఇక్కడ జాయిన్ అయ్యేది నేర్చుకోవడానికి. కరెక్ట్? ఓకే. ఎస్ సార్. ఎస్, నో, అండ్ వీ విల్ బి హ్యావింగ్ ఓన్లీ షార్ట్ డ్యూరేషన్. ఓన్లీ 30-40 సెషన్స్ లోనే వీ నీడ్ టు ఫినిష్ ఇట్. కరెక్ట్? ఎస్ సార్. సో ఇట్ షుడ్ బి వెరీ మచ్ క్విక్ అన్నమాట. ఓకే, సో ఫార్మా, ఐటీ, నాన్ ఐటీ ఏం లేదండి ఇక్కడ. మీరు చిన్నప్పుడు మ్యాథ్స్ చదివారా? చదివాను సార్. ఐటీ వాడు మ్యాథ్స్ చదివాడు, నువ్వు మ్యాథ్స్ చదివావు, అంతే. దెర్ ఈజ్ నో ఎనీ డిఫరెన్స్. 10th వరకు ఏం డిఫరెన్స్ లేదు. కరెక్ట్? ఎస్ సార్. ఎస్. సో ఆ మ్యాథ్స్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మనం థింక్ చేసుకుంటాం, లాజిక్స్ రాస్తాం, అవన్నీ అక్కడ ఉండేటివి ఇక్కడ ఉంటాయి మాక్సిమం. అర్థమవుతుందా? సో మీకు తెలియనివన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ద పాయింట్ హియర్ ఇస్, ఆఫ్టర్ 30 days మీరు మళ్ళీ 0th పొజిషన్ లో ఉండకూడదు. దట్ ఈస్ నా పాయింట్. 0th పొజిషన్ లో మీరు ఉండకూడదు అంటే, సమ్ మోర్ ఎఫర్ట్స్ యూ నీడ్ టు కీప్ ఫ్రమ్ యువర్ ఎండ్, నాట్ ఫ్రమ్ మై ఎండ్. క్లియర్? క్లియర్. ఓకే, నేను ట్రైనింగ్ అందరికీ ఒకటేలాగా ఇస్తాను. ఓకే, ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మిని తీసుకుందాం. లక్ష్మి అనేది 100th పొజిషన్ లో ఉంది. లక్ష్మి అనే అమ్మాయి 100th పొజిషన్ లో స్టాండ్ అయ్యారు. రేఖ అనే పర్సన్ 80th పొజిషన్ లో స్టాండ్ అయ్యారు. కృష్ణ అనే పర్సన్ 60th పొజిషన్ లో స్టాండ్ అయ్యారు. ఓకే, సుప్రియ అనే పర్సన్ 70th పొజిషన్ లో స్టాండ్ అయ్యారు. షహనాజ్ అనే వాళ్ళు 90th పొజిషన్ లో స్టాండ్ అయ్యారు. సో అది ఎందుకు డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి? టాపిక్ నేను అందరికీ సేమ్ ఒకటే విధంగా చెప్తున్నాను, అందరికీ ఒకటేలా చెప్తున్నాను. ఎందుకు డిఫరెంట్ పొజిషన్స్ లో స్టాండ్ అవుతున్నారు అందరూ? ప్రాక్టీస్. Depends on బికాస్ మీ వైపు performance. నుంచి పెట్టే ఎఫర్ట్స్ అలా ఉంటాయి. అర్థమవుతుందా? సో ఇక్కడ నాన్ ఐటీ, ఐటీ ఏం లేదండి. ఓకే, ఇట్ మైట్ బి ఎనీ క్వశ్చన్ యూ బ్రింగ్ టు మీ. ఓకే, ఐఎమ్ దేర్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ.
కానీ నేను ఈరోజు చెప్పినట్టుగానే మీరు 100% ఎఫర్ట్స్ ఇవ్వండి. క్లియర్? క్లియర్ సార్. ఓకే, దాట్స్ ఇట్. ఎనీ అదర్ క్వశ్చన్స్? సార్ వన్ మోర్ డౌట్ సార్. Ah. సార్ ఇప్పుడు మండే నుంచి పెయిడ్ సెక్షన్ జరుగుతాయి అన్నారు కదా, అవును. అప్పటి నుంచి మనకి మీరు ఏమైనా శాంపుల్ డేటా ఇవ్వడం జరుగుతుంది, అంటే మేము ప్రాక్టీస్ చేసుకోవడానికి అది మీరు ఇస్తారా సార్ మండే నుంచి పెయిడ్ సెక్షన్స్ కి శాంపుల్ డేటా? ఓకే, ఈ వీకెండ్ టాస్క్ కి మీ చేతే డేటా ప్రిపేర్ చేపిస్తా. నెక్స్ట్ వీకెండ్ వచ్చి డేటా ప్రిపరేషన్ నేను మధ్యలోనే ఇచ్చేస్తాను. ఓకే, డేటా మీరు ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఈ రోజు ఏదైతే లోడ్ చేశానో ఆ డేటా మొత్తం మీకు ఇచ్చేస్తాను కావాలంటే. ఓకే, యూ కెన్ ప్రాక్టీస్ ఆన్ ఇట్. మండే మనం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం కదా, ఆ వాట్సాప్ గ్రూప్ లోనే ఐఎమ్ గోయింగ్ టు షేర్ దిస్ డేటా సెట్స్. ఓకే, ఆర్ ఐ విల్ గివ్ ఇట్ టు వెంకట్ గారు విల్ లోడ్ ద ఫైల్స్. ఏదో ఒకటి చేద్దాం. ఓకే, బట్ ఐ విల్ గివ్ దోస్ ఫైల్స్ టు యూ. ఓకే, బట్ ఆ ఫైల్స్ కి మీరు వీకెండ్ టాస్క్ చేసే ఫైల్స్ కి సంబంధం లేదండి. యూ నీడ్ టు ప్రిపేర్ ద ఓన్ డేటా సెట్స్. ఓకే, దెన్ ఆ డేటా సెట్స్ మీద యూ ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ద వీకెండ్ టాస్క్స్. క్లియర్? ఆఫ్టర్ సెషన్ రికార్డింగ్ షేర్ చేస్తారా? రికార్డింగ్ ఉంటుందండి, 1.5 year ఉంటుంది. సో నో వరీస్, యూ కెన్ రిఫర్ టు ద రికార్డింగ్స్ ఆఫ్టర్ సెషన్స్ యాజ్ వెల్. అండ్ ఈవెన్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఆన్లైన్ కదా, అంటే వీకెండ్స్ లో వచ్చి మీ ఇన్స్టిట్యూట్ వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చా? వీకెండ్స్ వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చా? ప్రాక్టీస్ చేసుకోవడానికి యు ఆర్ టాకింగ్ అబౌట్ మీన్స్ ఇన్స్టిట్యూట్ ఏమన్నా ఉందా అనా? అవునండి. సో జస్ట్ కనెక్ట్ విత్ వెంకట్ గారు ఆన్ దస్ వన్. ఓకే, సో వెంకట్ గారి నెంబర్ ఉంది కదా మీ దగ్గర, 9059868766. ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేసి ఒకసారి అడగండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఎనీ అదర్ క్వశ్చన్స్? నరేంద్ర, యాక్చువల్లీ ఏమైనా లిస్ట్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయా అంటే మొత్తం ఈ 30 to 40 సెషన్స్ లో? సో వాట్ ఆల్ ద టాపిక్స్? యా, ఇట్ విల్ బి దేర్. ఓకే, మీరు విఎల్ఆర్ లోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా మీకు మీన్స్ ద కోర్స్ కంటెంట్ విల్ బి దేర్. ఓకే, ఓకే ఓకే. మరి హియర్ అండ్ దేర్ ద చేంజెస్ విల్ బి దేర్ బికాస్ డే టు డే అప్డేట్ అవుతూ ఉంటుంది కదా పవర్ బిఐ. ఓకే, బట్ మోస్ట్ ప్రాబబ్లీ అందులో ఉన్న 80% ఆఫ్ ద టాపిక్స్ విల్ బి కవర్డ్. అంటే కొన్ని చేంజ్ అవ్వచ్చు, కొన్ని చేంజ్ అవ్వకపోవచ్చు. అందులో లేని టాపిక్స్ కూడా నేను చెప్పచ్చు. ఓకే 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 ఓకే. అంటే సర్వీస్ లో మనకి చాలా ఉన్నాయి కదా, డిప్లాయ్మెంట్ పైప్ లైన్స్, డేటా ఫ్లోస్ అవంతా. సో ఆల్మోస్ట్ సర్వీస్ లో సర్వీస్ లో వాట్ ఎవర్ ఐ కెన్ టీచ్ ఆన్ ద ఫ్రీ ఎన్విరాన్మెంట్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఇట్. ఓకే, ఈ డేటా ఫ్లోస్ ఇవన్నీ కూడా వర్కౌట్ చేయలేము అందులో. ఓకే, అంటే డిప్లాయ్మెంట్ పైప్ లైన్స్, యాప్స్, డేటా ఫ్లోస్ ఇవంతా. ఫైల్స్ మూవ్ చేయటం, ఓకే, షేర్ చేయటం, యాక్సెస్ ఇవ్వటం, ఓకే, రీవోక్ చేయటం, ఓకే, ఇలాంటివన్నీ డిస్కస్ చేస్తాను. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ వర్క్ స్పేసెస్ డిస్కస్ చేస్తాను నేను. ఓకే, నెక్స్ట్ యాప్ క్రియేషన్ ఎలా జరుగుతుంది అవన్నీ కూడా డిస్కస్ చేస్తాను. సో అపార్ట్ ఫ్రమ్ డేటా ఫ్లోస్, ఓకే, అండ్ హౌ టు స్కెడ్యూల్ ద రిఫ్రెషెస్, ఓకే, అండ్ హౌ టు ఇన్స్టాల్ ద గేట్వేస్, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో డేటా ఫ్లోస్ అనేది ఐ కెనాట్ డూ దట్ వన్ విత్ ద ఫ్రీ అకౌంట్. ఓకే, అండర్స్టూడ్. ఫ్రీ అకౌంట్ లో ఏమైతే చేయగలుగుతానో అవన్నీ చూపిస్తాను. ఓకే, ఫ్రీ అకౌంట్ మీన్స్ ఆ ఫ్రీ అకౌంట్ మీద బేస్ అయి ఉంటది అనమాట, నేను మీకు నాలెడ్జ్ షేర్ చేసేది. ఓకే, సో బట్ యూ కెన్ ప్రో ప్రీమియం లో మనకి ఏంటంటే 60 days ఫ్రీ అకౌంట్ ఉంటుంది. సో ఆ ఫ్రీ అకౌంట్ నుంచి ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఐ కెనాట్ గెట్ ఎనీ ప్రో లైసెన్స్ అకౌంట్ ని నేను తీసుకురాలేను. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఒక మెయిల్ ఐడి కూడా అడిగారు. ఓకే, ఐ కెన్ గివ్ దట్ వన్. ఓకే, ఐ కెన్ అసైన్ ఇట్. ఓకే, సో బట్ లెట్స్ డిస్కస్ దట్ వన్ ఎట్ లాస్ట్. ఓకే, మీకు ఏమైనా కావాలి అనుకుంటే దెన్ వి విల్ టేక్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఎనీ అదర్ క్వశ్చన్స్? థ్యాంక్ యూ నరేంద్ర. యా, ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? Okay, then that's it for today. Happy weekend, guys. Let's meet on Monday. Thank you. Thank you, Naren.